ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అహ్మదీపూర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్, డాక్టర్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి సహకారంతో మంజూరైన చెక్కులను గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ లబ్ధిదారులకు సర్పంచ్ బ్యాగిరి ప్రభాకర్ తో కలిసి పంపిణీ చేశారు. వారిలో చాడా కృష్ణమ్మ 13,500, కుంట మాధవరెడ్డి 21,000, కుంట్రంగల కవిత 33,000, చాకలి పెంటకాడి బాలరాజు 13,500లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి చెక్కులు అందజేయడం జరిగిందన్నారు. అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజల కష్ట సుఖాలను ఎల్లప్పుడూ ముందుంటామని, ప్రభుత్వం నుంచి వచ్చే సీఎం సహాయ నిధి చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వంటి సంక్షేమ కార్యక్రమాలను తాము స్పందించి బీఆర్ఎస్ పక్షాన తాము ప్రజలకు వారధిలా పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం గతం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం తక్కువ ఇవ్వటం జరుగుతుందని, ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ తక్కువ ఇస్తున్నందున సీఎం సహాయ నిధి పెంచాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా బలోపేతం చేయడం వలన పేద ప్రజలకు హాస్పిటల్ ఖర్చు తగ్గుతాయన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు నమ్మకంగా ఉండాలని ఒక భరోసా కల్పించారని, నిరుపేదల కళ్లల్లో సంతోషం చూసినప్పుడే ఆ ప్రభుత్వానికి విలువ ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి రాష్ట్రంలో ప్రజలను అన్ని రంగాల్లో ఎన్నో అవస్థలు పెడుతున్నారన్నారు. ముందుగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కోఆప్షన్ అహ్మద్, మాజీ సర్పంచ్ ఆగయ్య, వార్డు మెంబర్స్ రజిత, మంజుల, ఎర్రరాజు, స్రవంతి వెంకటేష్, క్యామిరెడ్డి రాములు, మహిపాల్ రెడ్డి, సిద్ధుల్లా రాములు, నాయకులు కుంట కృష్ణారెడ్డి, బ్యాగిరి స్వామి, రాములు గౌడ్, ముత్యం గౌడ్, సాకలి శ్రీనివాస్, మంద నరేష్, మంద యాదగిరి, భీమా రమేష్, జగన్ గౌడ్, కర్నాల్, కనకయ్య, నరసింహారెడ్డి, ఆదేపు సీను, మధు, సంజీవరెడ్డి, గురుమూర్తి, కర్నాల్ రెడ్డి, భవానీలింగం, ఎల్లయ్య, శ్రీనివాస్, సాకలి కిష్టయ్య, యాదయ్య, బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయం నుంచి వచ్చినటువంటి చెక్కుల్ని అందించడం జరిగింది. అలా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గారి సహకారంతో వాళ్ళ పేద ప్రజలు ఎవరైతే హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళకు ఖర్చుల నిమిత్తం వాళ్ళ సీఎం సహాయ నిధి నుంచి వాళ్ళ చెక్కులను అందించడం జరిగింది. వాళ్ళ ప్రజల కష్ట సుఖాల్లో అధికారం ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ పరంగా వాళ్ళ పేద ప్రజల కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామ్యం పంచుకుంటా ఉన్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలోనైనా, కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలోనైనా వాళ్ళ స్పందించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గారి సహకారంతో, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో త్వరితగతిన చెక్కులు అందించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కంటే చాలా తక్కువ అమౌంట్ను సీఎం సహాయ నిధి రూపంలో అందివ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి పేద ప్రజలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి పేద ప్రజలకు వాళ్ళ సహకారంగా తోడుగా ఉండేటువంటి ఈ సీఎం సహాయ నిధి యొక్క మొత్తాన్ని పెంచాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రులను కూడా బలోపేతం చేయడం ద్వారా ఈ పేద ప్రజలకు ఈ హాస్పిటల్ ఖర్చుల నుంచి తప్పించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి వైద్య సహాయాన్ని అందించేటువంటి దిశగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతాం.